మళ్ళీ విదేశాలకు వెళ్లాల్సిందే. ఇంకో 10 రోజులు మూడో కంటికి కనబడకుండా దాక్కోవాల్సిందే. జగన్ బాహుబలి ప్రెస్ మీట్ దెబ్బకు తండ్రి కొడుకుల పరిస్థితి ఇలానే ఉంది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వెన్నుపోటు, భోగాపురం ఎయిర్పోర్టు విషయంలో క్రెడిట్ చోరీ, ఉర్సా లూలుగాళ్లకు 99 పైసలకే వేల కోట్ల విలువైన భూములు, కక్ష సాధింపులు వేధింపులతో పారిపోతున్న పారిశ్రామికవేత్తలు, కరెంటు ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, రోడ్డు సెస్ పేరుతో బాదుడే బాదుడు, ఇసుక నుంచి మట్టి సిలికా క్వార్ట్జ్ వరకు అంతులేని దోపిడీ, లిక్కర్ పేరుతో భారీ కుంభకోణం, ప్రైవేటోడికి అప్పనంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఇలా ఒక్కో అంశంపై వీర ఉతుకుడు. దాదాపుగా గంటన్నర పాటు కొనసాగిన బాహుబలి ప్రెస్ మీట్లో చంద్రబాబు నిజస్వరూపాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆధారాలతో సహా ఉతికి ఆరేశారు. జగన్ సంధించిన ప్రశ్నలకు చంద్రబాబు నుంచి, టీడీపీ నుంచి ఒక్క సమాధానమైన వస్తుందా, లేక ఎప్పటిలానే ఎదురుదాడితో బూతులతో అసలు విషయాన్ని డైవర్ట్ చేసే కుట్రలు చేస్తారా? ఏదైతేనే చంద్రబాబుది ఒక విలన్ క్యారెక్టర్ అని మరోసారి తేలిపోయింది. స్వప్రయోజనాల కోసం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఖూనీ చేశారని అర్థమైంది. జన్మనిచ్చిన సీమకే వెన్నుపోటు పొడిచారని స్పష్టమైంది. అసెంబ్లీ వేదికగా రేవంత్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ఇప్పటి వరకు ఖండించలేదంటే చీకటి ఒప్పందం చేసుకున్నట్టే కదా. తన స్వార్థం కోసం జన్మనిచ్చిన సీమకు వెన్నుపోటు పొడిచినట్టే కదా. 20 టీఎంసీలు వస్తే ఏంటి పోతే ఏంటి అని చంద్రబాబు అన్నారంటే రాష్ట్రం పైన అతనికున్న ప్రేమ ఎంతో అర్థమైపోతోంది. జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టును చేపట్టినప్పుడే తన మనుషులతో తెలంగాణ నుంచి కోర్టుల్లో కేసులు వేయించిన కుట్రదారుడు మన చంద్రబాబు నాయుడు గారు. దాదాపుగా 1000 కోట్ల రూపాయల పనులు జరిగితే అది ఇల్లీగల్ ప్రాజెక్టుని ముద్ర వేస్తూ రేవంత్ రెడ్డికి తాకట్టు పెట్టేశారంటే ఇలాంటి ద్రోహి చరిత్రలో ఎక్కడైనా ఉంటారా? ఇదే విషయాన్ని జగన్ క్లియర్ కట్గా వివరించారు. ఆయన ఏమన్నారో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. మనం కూడా 800 అడుగుల్లో 3 టీఎంసీల రోజుకు 3 టీఎంసీల కెపాసిటీ నీటిని తీసుకెళ్లే వెసులుబాటును మనం కూడా రాయలసీమ లిఫ్ట్ ద్వారా క్రియేట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దాదాపుగా 1000 కోట్లు ఖర్చు పెట్టి పనులు కూడా చకచక పనులు కూడా జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మా ప్రభుత్వానికి పేరు వస్తుందని, ఈ ప్రాజెక్ట్ ఎక్కడ పూర్తవుతే ఎక్కడ జగన్కు మంచి పేరు వస్తుందేమో అని చంద్రబాబు నాయుడు గారు తన టీడీపీ కార్యకర్తల చేత దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో భాగంగా కేసులు కూడా వేయించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెప్పించినాడు. అది తెలంగాణ నుంచి వాళ్ళు ఏపీలా చంద్రబాబు నాయుడు వేయించినాడు. ఆయన తెలుగుదేశం కార్యకర్తలు ఎంత దుర్మార్గుడో ఈ మనిషి చూడండి. అయినా సరే రాయలసీమ దిగువన నెల్లూరు ఈ రైతులకు మేలు చేయడం కోసం తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టును ముందుకు కదిలించాం, ముందుకు కొనసాగించాం. ప్రభుత్వం మారిన తర్వాత దురదృష్టవశాత్తు నిజంగా ఈ ప్రాంతపు రైతన్నల దురదృష్టం ఏమిటి అని అంటే మా ప్రభుత్వం రాకపోవడం. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా కనీస నీటి మట్టం 854 అడుగులు. తెలుగు గంగా ఎస్ఆర్ఎస్బి గాలేరు నగరి ఆయకట్టుకు సాగునీరు, చెన్నైకి తాగునీటిని శ్రీశైలం ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారానే నీటిని విడుదల చేయాలి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను శ్రీశైలం ప్రాజెక్టులో 841 అడుగుల నీటి మట్టం వద్ద అమర్చారు. శ్రీశైలంలో నీటి మట్టం 881 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు రోజుకు గరిష్టంగా 44,000 క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంటుంది. అదే 854 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 7,000, 841 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 2,000 క్యూసెక్కులు మాత్రమే తరలించే వీలుంది. ఇక శ్రీశైలంలో 841 అడుగుల కంటే దిగువన నీటి మట్టం ఉంటే చుక్క నీటిని కూడా తీసుకోలేం. అందుకే సీమ ఎత్తిపోతల పథకానికి జగన్ శ్రీకారం చుట్టారు. దీని ద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే వీలుంటుంది. అందుకే ఈ సీమ ఎత్తిపోతల పథకాన్ని గేమ్ చేంజర్లా భావించారు. కానీ చంద్రబాబు దీనికి వెన్నుపోటు పొడిచారు. ఇదే విషయంపై జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో ఒకసారి విందాం. నిజంగా బహుశా భారతదేశ చరిత్రలో ఇలాంటి చరిత్రహీనుడు బహుశా ఎవరూ ఉండకపోయి ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఇరిగేషన్ మంత్రి ఇద్దరూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి అన్న మాటలను ఖండిస్తారు అని చెప్పి అందరం కూడా ఆశించాం.
ప్రతి రైతు కూడా ముఖ్యమంత్రి ఈ స్థాయికి దిగజారిపోడు అని చెప్పి ప్రతి రైతు కూడా ఆశపడ్డాడు. కానీ ఆశ్చర్యం ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారు తన ఇరిగేషన్ మంత్రితో తాను మాట్లాడించిన మాటలు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అవసరం లేదు అంటూ వీళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తే రేవంత్ రెడ్డితో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న రహస్య ఒప్పందానికి అధికార ముద్ర వేసినట్టే. కరెక్ట్గా రేవంత్ రెడ్డి కూడా ఇదే మాటలే మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు కూడా ఆయన మంత్రి కూడా రాయలసీమ లిఫ్ట్ అవసరం లేదు అని అంటూ చంద్రబాబు నాయుడు బరి తెగించి మాట్లాడడం కూడా వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒప్పందానికి ఆమోద ముద్ర వేసినట్టే, అధికార ముద్ర వేసినట్టే. స్వలాభం కోసం ప్రజలకు ఎంతటి ద్రోహమైనా కూడా, ఎంతటి మోసమైనా చేయడానికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వెనకాడడు. తన స్వార్థం కోసం పిల్లనిచ్చిన మామను ఎన్టీ రామారావునైనా వెన్నుపోటు పొడుస్తాడు. తన స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు జన్మనిచ్చిన సీమను కూడా ఏమాత్రం హెసిటేట్ చేయకుండా వెన్నుపోటు పొడుస్తాడు. నిజంగా తెలంగాణ అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే, ఒక క్లోజ్డ్ రూమ్లో నేను చంద్రబాబు నాయుడు గారితో సమావేశమైనప్పుడు ఒక క్లోజ్డ్ రూమ్లో ఈ విషయాన్ని ప్రస్తావించి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మీరు ఆపేయాలని చెబితే ఆయన అంగీకరించారు. అక్కడ పనులు జరగట్లేదు, ఆగిపోయాయా లేదన్న దానిపైన ఒక కమిటీ వేసి మరి పరిశీలనకు కూడా వెళ్ళొచ్చు అని క్లియర్గా చెప్పారు. ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు ఈ అంశం పైన స్పందించలేదు, రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలను ఖండించడం లేదు, అవునా కాదా అని చెప్పనూ లేదు. అంటే ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పారు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆపేశారని చెప్పారు, దానికి చంద్రబాబు నాయుడు గారు ఆమోద ముద్ర వేసినట్టే. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అంశం. రైట్, ఈ అంశాలు అన్నిటిపైన మనం క్లియర్గా మాట్లాడుకుందాం. చర్చలో జాయిన్ అవుతున్నారు భూమన్ గారు, రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షులు, అలాగే రాయలసీమ ప్రాంత స్థితిగతులపై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తి వారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ సార్. భూమన్ గారు గుడ్ ఈవినింగ్. నమస్తే. గుడ్ ఈవినింగ్ సార్. ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయింది. ఇది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఈ 19 నెలల కాలంలో ఒక్క అడుగు కూడా ఈ ప్రాజెక్టు పనులకు సంబంధించి ముందుకు పడని పరిస్థితి కనిపిస్తూ ఉంటే ఒక బాంబు పేల్చారు రేవంత్ రెడ్డి గారు. ఆ తరువాత నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 20 టీఎంసీలే, దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత రాద్ధాంతం చేయాలా, ఈ 20 టీఎంసీలకి ఏం ఉపయోగం ఉందని చాలా తేలికగా కొట్టిపరేశాడు. అసలు ఏంటి రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది? రాయలసీమ ప్రాంతానికి ఒక గేమ్ చేంజర్లా మారుతుందా? దాని ఆవశ్యకత ఏంటి? చంద్రబాబు నాయుడు స్టాండ్ అత్యంత దారుణం. ఎన్నడూ లేనంతగా మేము తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు రాయలసీమ వాసులు. పబ్లిక్గా ఒక అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేనే చంద్రబాబు నాయుడికి చెప్పి రాయలసీమ ఎత్తిపోతుల పథకాన్ని ఆపు చేయించినాను అని చెప్పి అనడం అనేది చిన్న విషయం కాదు. ఈ 4 రోజులుగా మేము రాయలసీమ వాళ్ళమందరం కూడా ఎదురు చూసినాం. చంద్రబాబు నాయుడు కానీ, కూటమి వాళ్ళు కానీ, లేదా టీడీపీ వాళ్ళు కానీ దీనికి సంబంధించి సరైనటువంటి జవాబు చెబుతారేమోనని. అసలు మనం బాగా గుర్తుంచుకోవాల్సింది అంటే 40 ఏళ్ల క్రితం రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ నెలలోనే పాదయాత్రలు జరిగినాయి. పోతిరెడ్డిపాడు కరువు బండ యాత్ర అని చెప్పి అని అంటాం. ఆ యాత్రలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 90,000 క్యూసెక్కులకు పెంచాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. శ్రీశైలం డ్యాంలో 885 అడుగుల మట్టానికి నీళ్లు ఉంటేనే 44,000 క్యూసెక్కులు మనం పోతిరెడ్డిపాడు ద్వారా రాబట్టుకోవచ్చు. పోతిరెడ్డిపాడు తూములు 841 అడుగుల్లో ఉంచినారు. 841 అడుగుల్లో ఉంచితే మనకు అందేది 4,000 క్యూసెక్కులు కూడా నీళ్లు అందేటువంటి అవకాశం లేదు. ఇది చాలా వివాదాలకు దారితీసింది. 854 అడుగుల్లో నీళ్లు ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడుకు నీళ్లు అందించాలని
ఈ చంద్రబాబు నాయుడే 69 ప్రభుత్వ ఉత్తర్వు ఒకటి ఇచ్చినాడు. ఓకే. ఈ ప్రభుత్వ ఉత్తర్వును మార్చేటువంటి క్రమంలో రాజశేఖర రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని ఆయన ముఖ్యమంత్రి ఉండగా 2006లో తీసుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అప్పుడు ఉమామహేశ్వరరావు నాయకత్వంలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేసి ఆంధ్రులకంతా నష్టం జరుగుతూ ఉందని చెప్పి ఆ జీవోను కూడా ఉపసంహరించుకున్నట్టుగా చేసినారు. మీకు ఒకటే చెప్తున్నా, నేను పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచకపోయినట్లయితే, ఆ 69 జీవోను రద్దు చేయకపోయినట్లయితే రాయలసీమ వాసులకి నీళ్లు రావడానికి అవకాశమే లేదు. శ్రీశైలం కుడి కాలువ కానీ, తెలుగుగంగ కానీ, గాలేరు నగరికి కానీ నీళ్లు రావాలనంటే మాకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఒకటే ఆస్కారం. ఇవాళ చంద్రబాబు చేసినటువంటి పని చాలా దారుణమని ఎందుకు చెప్తున్నామంటే, జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉండగా చాలా సులువుగా వరద కాలంలో 30 నుంచి 40 టీఎంసీలు నీళ్ళన్నీ కూడా వృధాగా సముద్రంలో కలిసిపోతాయి. ఆ నీళ్ళని పోతిరెడ్డిపాడుకి ప్రతిరోజు 3 టీఎంసీల చొప్పున అందించడానికి ఒక ఎత్తిపోతల పథకాన్ని ఆయన రూపకల్పన చేశాడు. 3,800 కోట్ల రూపాయలు నిధులు కూడా కేటాయించడం జరిగింది. అది కానీ పూర్తి అయి ఉంటే మనం నేరుగా ఏ రకమైనటువంటి ఖర్చు లేకుండా, ఇతర ఖర్చులు లేకుండా, అక్కడి నుంచి కాలువలు తవ్వాల్సినటువంటి అవసరం లేకుండా ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ప్రధాన కాలువకు నీరిందేటువంటి అవకాశం ఉండేది. అంత సులువైనటువంటి మార్గాన్ని అప్పుడే ఈ తెలంగాణ వాసుల ద్వారా అనేక రకాలైనటువంటి కేసులు వేసి దాన్ని అడ్డుకోవడానికి కూడా చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేశాడు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు అర్థమైంది ఏమిటంటే, ఆ ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేయటానికి అతను రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటను విన్నాడు. రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట ప్రకారంగా ఆ ఎత్తిపోతల పథకాన్ని ఎత్తేసాడని చెప్పి మనం బాగా గుర్తు చేసుకున్నట్లయితే, చంద్రబాబు అధికారంలో ఉన్న నాళ్ళు రాయలసీమ నీళ్ల గురించి ఎన్నడే కానీ ఆలోచన చేసింది లేదు. ఈ హంద్రీనేవా కానీ, గాలేరు నగర్ కానీ, తెలుగుగంగ కానీ, శ్రీశైలం కుడికాలువ నీళ్లు కానీ, ఇవన్నీ లేదా వెలుగొండ ప్రాజెక్టు కానీ మనం గుర్తు చేసుకోవాల్సిందే చంద్రబాబు అధికారంలో లేనప్పుడు మాత్రమే, ఒక్క ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండినప్పుడు మాత్రమే ఈ ప్రాజెక్టుల గురించి ఇంతో ఆలోచన చేయడం జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జలయజ్ఞం పేరిట ప్రతి అంగుళానికి నీళ్లు ఇవ్వాలనేటువంటి ఒక సదుద్దేశంతో గొప్ప ప్రణాళికను ఆయన ప్రారంభించినారు. కానీ మనం బాగా గుర్తు చేసుకున్నట్లయితే, చంద్రబాబు ఈ 4వ ముఖ్యమంత్రిగా వచ్చినాడు కదా, ఎన్నడే కానీ నీటికి సంబంధించి ఒక్క నిర్ణయం కూడా చేయలేదు. పైగా ఏదైనా ఒక మంచి నిర్ణయం జరిగితే, ఉదాహరణ హంద్రీనీవా సామర్థ్యాన్ని 6,000 క్యూసెక్కులకు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడు. ఒక జీవో కూడా వచ్చింది. చంద్రబాబు అధికారంలోకి వస్తానే ఆ సామర్థ్యాన్ని తిరిగి 3.5 క్యూసెక్కులు మాత్రమే వచ్చేట్టుగా దాన్ని తగ్గించేశాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటంటే, రాయలసీమ అంటే చంద్రబాబుకు ఏ రకమైనటువంటి ఇష్టము లేదు, రాయలసీమ ప్రగతి అంటే ఇష్టం లేదు. మిగిలిన ప్రాంతాల గురించి ఆలోచన చేసేటువంటి చంద్రబాబు రాయలసీమ నీటిపారుదల అవసరాల గురించి ఎన్నడే కానీ ఆలోచన చేయడం లేదని అర్థమైంది. కానీ ఈ ఎత్తిపోతల రహస్య ఒప్పందం ద్వారా రాయలసీమకి సరే, ఈ ప్రాజెక్టుకు అనుమతులు లేవు, ఈ ప్రాజెక్టు చేపట్టిన రోజే ఆగిపోయింది, ఎన్జిటి ఆర్డర్స్తో అసలు పనులే సాగలేదు, లేని దాన్ని ఏదో ఉన్నట్టుగా భ్రమ కల్పిస్తున్నారన్నట్టుగా మంత్రి గారు మాట్లాడుతున్నారు. రామానాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారిది అదే వాయిస్. వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, తెలంగాణ ప్రభుత్వానికి ఏ అనుమతులు లేకపోయినా 800 అడుగులకు దిగువన ఉండినటువంటి పరిస్థితుల్లో నీళ్ళని రంగారెడ్డి, పాలమూరు, దిండి, కల్వకుర్తికి 7 టీఎంసీలు వాళ్ళు తీసుకొని పోతున్నారు. ఇది బాగా గుర్తుంచుకోండి. మనము 800 అడుగుల స్థాయిలో నీళ్లు ఉన్నప్పుడు ఈ పోతిరెడ్డిపాడుకు నీళ్లు మళ్లించడానికి మనం ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నీళ్లపైన తుది హక్కు ఆంధ్రప్రదేశ్కే ఉంటుంది. ఆ ఆంధ్రప్రదేశ్కు ఉండినప్పుడు ఎవరు పై రాష్ట్రాల వాళ్ళు అభ్యంతరం చెప్పటానికి వీల్లేదు. మనము ఎవరి నీళ్లను కూడా ఇక్కడ తస్కరించడం లేదు. వరద నీటిని ఈ ఎత్తిపోతల పథకం ద్వారా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కి 3 టీఎంసీల చొప్పున అందించుకోవడానికి ఎత్తిపోతల పథకాన్ని డిజైన్ చేసినారు. ఇది ఎవరికి నష్టం? ఇది మనకు ఉండేటువంటి హక్కు. మన హక్కులో భాగంగా
ఇప్పుడు చూడండి, బాగా గుర్తుంచుకోండి, మనకు తెలంగాణ వాళ్ళు 7 టీఎంసీలు మ్మ్. వాళ్ళు తస్కరించుకొని పోతూ ఉండేది వాళ్ళ ప్రాజెక్టులకు అన్నిటికీ కూడా. మ్మ్. మనము ఒక పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కి ఈ నీళ్లు రాకపోయినట్లయితే, ఆ పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచకపోయినట్లయితే రాయలసీమ శాశ్వతంగా ఎడారి అవుతుందని చెప్పి మొత్తుకుంటున్నాం మనం. అవును. ఇది ఒక ప్రాణాధారం మ్మ్. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అనేది. ఇంకా మరి దీనికి ఎవరికి నష్టం ఇది? ఆంధ్ర వాళ్ళు కానీ మిగిలిన వాళ్ళు కానీ దీనికి ఏ రకమైనటువంటి అభ్యంతరం చెప్పాలి? ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పిస్తే. మొన్న రామానాయుడు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్లో కానీ చంద్రబాబు నాయుడు చెప్తూ ఉండేటువంటి మాటల్లో కానీ ఈ ఎత్తిపోతలకు సంబంధించి వాళ్ళు ఏ రకంగానూ సమంజసమైన శాస్త్రీయమైనటువంటి ఒక మనకి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేకపోతున్నారు. అంటే ఎందుకు ఇవ్వలేకపోతున్నారంటే ఆ చీకటి ఒప్పందంలో ప్రాజెక్ట్ని ఇక్కడికి స్టాప్ చేసినట్టేనా? చీకటి ఒప్పందంలో భాగంగా చెప్పండి, ఆపేసినట్టేనా? అలానే భావించాలా? వాళ్ళు ఆపు చేసినంత మాత్రాన రాయలసీమ వాసులు ఊరుకొని ఉంటారని నేను అనుకోవడంలే. రాయలసీమ వాసుల ఊపిరి ఉన్నంత కాలము చంద్రబాబు మెడలు వంచి, కూటమి ప్రభుత్వం మెడలు వంచి ఆ ఎత్తిపోతల పథకాన్ని తిరిగి పునరుద్ధరించడానికి అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేయటానికి రాయలసీమ వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు. రాయలసీమకు ఇందుకు ముందే తెలుసు 1986 ఆ ప్రాంతంలో ఎంత పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయో. ఎన్టీ రామారావు లాంటి బలవంతుడైనటువంటి ముఖ్యమంత్రి ఆ ఉద్యమాలకు తలొగ్గి అంద్రినీవా, నగరి, వెలుగుండ ప్రాజెక్టులు ముందుకు తీసుకురావడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాడో రాయలసీమ వాసులకే కాకుండా తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఈ చారిత్రక నేపథ్యం తెలిసినట్లయితే చంద్రబాబు చేసేటువంటి ఈ కుచ్చితమైనటువంటి పనిని రాయలసీమ వాళ్ళు చూస్తూ ఊరుకొండరు. రాబోయే రోజుల్లో ఈ ఎత్తిపోతల పథకాన్ని తిరిగి కొనసాగించడానికి ఎన్ని రకాలైనటువంటి పనులు చేయాలనో, ఎన్ని రకాలైనటువంటి ఉద్యమాలు చేయాలనో, వీలైతే అందరూ వీధుల్లోకి వచ్చి తిరిగి పాదయాత్రలు చేసి చంద్రబాబు నాయుడు మెడలు వంచి కూటమి ప్రభుత్వాన్ని నిలదీసి ఆ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడానికి, పునరుద్ధరించడానికి వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు. ఇందులో ఎటువంటి అనుమానము లేదు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారి అండ ఉండాలా, వైఎస్ఆర్సీపీ పార్టీ అండ ఉండాలా, మిగిలిన మేధావులు కానీ, సామాజిక శాస్త్రవేత్తలు కానీ, సాగు నీటి రంగ నిపుణులు కానీ రాయలసీమకు అండగా నిలబడాలనేటువంటిది నా విజ్ఞప్తి. అట్లనే కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఉండేవాళ్ళు కానీ, ఉత్తరాంధ్రలో ఉండేవాళ్ళు కానీ రాయలసీమ వాళ్ళ కనీస నీటి అవసరాల గురించి ఈ ప్రభుత్వం ఎంత కుచ్చితో బుద్ధితో దాన్ని ఆపు చేసింది అనేటువంటి వాస్తవాన్ని గుర్తెరిగి ఆ చంద్రబాబు నాయుడికి చీవాట్లు పెట్టేటువంటి పనికి పూనుకోవాలి. అట్లనే తెలంగాణలో ఉండేటువంటి ప్రజానీక్యం, అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎప్పుడు వాళ్ళు కూడా నీటిపారుదల గురించి అనేక మాటలు మాట్లాడతారు. అవును. ఇవాళ చాలా నిస్సిగ్గుగా రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కలిసి రాయలసీమ నోటికాడ ఉండేటువంటి నీళ్ళని వాళ్ళు రానియకుండా అడ్డుకుంటున్నారో గ్రహించి వాళ్ళందరూ కూడా మాకు అండగా ఉండాలని, మా సరసన నిలబడాలని, మా పోరాటానికి వాళ్ళ ఆశీర్వాదాలు అందజేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, ఇక్కడ చాలా ప్రధానమైన అంశం ఏంటంటే రాయలసీమ కోసం కానీ ఓవరాల్గా రాష్ట్రం కోసం, ప్రధానంగా రాయలసీమ చర్చించుకుంటున్నాం కాబట్టి రాయలసీమ కోసం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టకపోవడం ఒకటైతే, రెండోది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచుతామంటే అక్కడ ధర్నాలు చేయిస్తారు. టీడీపీ నాయకులే ధర్నాలు చేస్తారు విజయవాడలో కూర్చొని. అలాగే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించిన సమయంలో ఎన్జీటీలో కేసులు వేయించారు. ఎవరు వేసింది? తెలంగాణకు సంబంధించినటువంటి టీడీపీ కార్యకర్తలు. అంటే తను చేయకపోగా ఈ అడ్డుకునే కుట్రల్ని ఎలా చూస్తారు? అత్యంత దారుణం, కుచ్చిత బుద్ధి ఇది. రాయలసీమ వాడిగా ఉండి నీ ముందు ఉన్నటువంటి నీ మామ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండినప్పుడు ఈ దత్త ప్రాంతం అని చెప్పి చెప్పుకున్నాడు రామారావు గారు. రామారావు గారిని ఇంతో మెచ్చుకోవచ్చు మనం. కనీసం ఉద్యమాలు జరిగినప్పుడు రాయలసీమ అవసరాలను గుర్తెరిగి ఈ ప్రాజెక్టులన్నిటికీ కూడా ఆయన అనుమతి తీసుకున్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు ఏ ప్రాజెక్టులు అయితే కొనసాగించాలనో ఆ కొనసాగించకపోవడం కాకుండా ఈ 4 మార్లు ముఖ్యమంత్రిగా ఉండినటువంటి చంద్రబాబు నాయుడు రాయలసీమ అవసరాలకు ప్రతిసారి ఏదో ఒక రకంగా నష్టాన్ని కలిగించేటువంటి రీతిలో ఆయన ప్రయత్నం చేయడం అనేది అత్యంత దారుణమైనటువంటి విషయం. అందరినీ ఒకడ చూడండి మీరు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లోనే ఆ అందరి నివాకు నీళ్లు పారినాయి.
దానికి కారణమంతా కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండినప్పుడు చేయవలసిన పనులన్నీ కూడా చేసినాడు, చంద్రబాబు నాయుడు కాదు. ఇప్పుడు హంద్రీనవా నీళ్లు కూడా నేరుగా కుప్పంకి వెళుతుంటాయంటే మిగిలిన పిల్ల కాలువలు ఏం కావాలా? దానికి ఉప కాలువలు కట్టకుండా దగ్గర దగ్గర 6.5 లక్షల ఎకరాలకు నీరు పారాల. ఇవాళ 6.5 లక్షల ఎకరాలకు నీరు పారవలసిన హంద్రీనీవా కనీసం 40,000 ఎకరాలకు కూడా నీరు పారించేటువంటి అవకాశం లేకుండా పోయింది. ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? నేరుగా కుప్పం దాకా కాలువని తవ్వించిన అని చెప్పడం కాదు, ఆ కాలువ ద్వారా మొత్తం ఇప్పుడు 8 జిల్లాల్లో రావలసినటువంటి లబ్ధి ఏమైనా చేకూరిందంటే ఏమీ కాదు. పైగా నేను ఒకటే మాట చెప్తున్నా, మనం పోతిరెడ్డిపాడు తూముల సామర్థ్యం పెంచి తీరాలా, దాన్ని 1,00,000 క్యూసెక్కులకు పెంచాలా, కనీసం 80,000 క్యూసెక్కులకు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించుకున్నది. దాని సామర్థ్యం పెంచకపోయిన తూములంటే మీకు తెలుసు, దాని సామర్థ్యం అంటే ఒక కుండకు ఉండేటువంటి మూతి, ఆ మూతిని వెడల్పు చేయకపోయినట్లయితే నీళ్లు రావు. కరెక్ట్. ఆ నీళ్లు వచ్చేటువంటి దారి పోతిరెడ్డిపాడు తూములు మాత్రమే. ఆ తూములను వెడల్పు చెయ్యకపోయినట్లయితే ఈ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు అందడం అనేది అసాధ్యం. ఇప్పటికీ కూడా తెలుగంగా చెప్తున్నా నేను, 44,000 ఎకరాలకు కూడా నిర్దిష్టంగా నీళ్లు సాగునీరు అందడం లేదు. నేరుగా చెన్నైకి తాగడానికి నీళ్లు ఇస్తున్నావు తప్ప తెలుగంగ ద్వారా 5.5 లక్షల ఎకరాలకు నీరు పారాల. ఇన్ని ఏళ్ళు అయిపోయినాయి. ఇన్ని ఏళ్లలో ఈ ఎత్తిపోతల పథకం ద్వారా 80,000 క్యూసెక్కులకు సామర్థ్యాన్ని పెంచడం ద్వారా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఎత్తిపోతల పథకం అనేది రాయలసీమకు వరప్రసాదిని లాంటిది. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? ఆ వరప్రసాదిని లాంటి ఆ పథకాన్ని ఎత్తివేయడమే కాకుండా ఆయన అధికారంలోకి వస్తానే మొత్తం కుందు నదికి నీళ్లు లేకుండా చేయడం, రాజోలిని ఆడ అడ్డుకోవడం, గుండ్రేవులను అడ్డుకోవడం, సిద్ధేశ్వరం అలుగును గురించి ఏమీ మాట్లాడకపోవడం, హంద్రీనీవా సామర్థ్యాన్ని జగన్మోహన్ రెడ్డి 6,000 క్యూసెక్కులకు పెంచడానికి ప్రయత్నం చేస్తే దాన్ని నిలుపుదల చేయటం, ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి? మీరందరూ బాగా గుర్తుంచుకున్నట్లయితే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కందలేరు నుంచి చిత్తూరు జిల్లాకు సాగునీరుకి, పారిశ్రామిక అవసరాలకి, నీటి అవసరాలకి 7 టీఎంసీలు తీసుకుపోవడానికి 7,000 కోట్ల రూపాయలతో ఒక జీవోని తీసుకొచ్చినాడు. అదే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ జీవోని రద్దు చేశాడు. కాబట్టి ఒక్క మారు కాదు, ఇతను అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అంతకు ముందు ప్రభుత్వం ఏదైతే మేలు చేపట్టాలని పూనుకున్నదో ఆ మేలును ఇతను కీడుగా భావించి రద్దు చేయడం అనేది మనం చూసాం. కాబట్టి చంద్రబాబు నాయుడు చేస్తూ ఉండేటువంటి ఈ వికృతమైనటువంటి పనులు, ప్రజా వ్యతిరేకమైన పనులు, సాగునీటి రంగానికి చేసేటువంటి ద్రోహం. ఇప్పుడు ఎంతసేపు మనకు పోలవరం గురించి మాట్లాడతాడు? పోలవరంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. పోలవరం బనకచెల్లెతో నీకేం పని, పోలవరం నల్లమలతో నీకేం పని, ఇక్కడ తెలుగంగ గురించో, శ్రీశైలం కుడికాల గురించో, వెలుగొండల గురించో, గాలేరు నగర్ గురించో ఎందుకు మాట్లాడావు? ఇంతకు ముందు చేసినటువంటి ప్రభుత్వాలు ఏ రకమైనటువంటి నిర్ణయాలు చేస్తున్నాయో ఆ నిర్ణయాలు కొనసాగించినట్లయితే ఇంతో కొంత మేలు జరుగుతుంది కదా. ఈ మేలును మర్చిపోయి చంద్రబాబు నాయుడు అత్యంత హీనంగా ఇవాళ రాయలసీమ ప్రయోజనాలను, రాయలసీమ అవసరాలను తీవ్రమైనటువంటి దెబ్బతీస్తున్నాడు. దీన్ని రాయలసీమ వాసులే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మిగిలిన ప్రాంతాల వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, ఎందుకంటే తెలంగాణ నీటి అవసరాల గురించి మేము చాలా సానుకూలంగా మాట్లాడినాం. తెలంగాణ కూడా మనం నీళ్లు చేర్చాలా, నీళ్లు అందించాలనేటువంటి అవకాశం మనం ఏదో ఒక రకంగా కల్పించాలని మనం అనుకున్నాం. ఏ రకమైనటువంటి వివాదాలు లేకుండా ఈ నీటికి సంబంధించిన సమస్యలు పరిష్కారం కావాలని మొట్టమొదటి నుంచి మేము మాట్లాడుతున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు ఆ రకంగా కాకుండా అక్కడ ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం తన శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా నడుచుకోవడం అనేది రాయలసీమ వాసులకు ఒక విపరీతమైనటువంటి గొడ్డలి పెట్టు లాంటిది. దీన్ని సహించడానికి వీల్లేదు. దీన్ని వెంటనే రాయలసీమ వాళ్ళందరూ కూడా ముక్త ఖండంతో దీన్ని ఖండించాలి. రైట్ సార్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చాలా కీలకమైన పాయింట్ మీరు చెప్పిన దాంట్లోనే. ఇప్పుడు కుప్పంకు కూడా ఇది ఎత్తిపోతల పథకంతో ప్రయోజనమే కదా. కుప్పంకి నీళ్ళు వెళ్ళాలన్నా రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉపయోగపడుతుంది కదా. అలాంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెన్నుపోటు పొడిచారు? అసలు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది సీమకి ఒక గేమ్ చేంజర్గా ఎలా మారుతుంది మాట్లాడదాం. భూమన్ గారు, ఫైనల్గా ఒక విషయం చెప్పండి సార్.
కుప్పంకి కూడా ప్రయోజనమే కదా, తన సొంత నియోజకవర్గం, రాయలసీమే కాదు తన సొంత నియోజకమైనటువంటి కుప్పానికి కూడా నీళ్లు వెళ్ళడానికి ఈ ప్రాజెక్ట్ అనేది ప్రయోజనకరం అవునా కాదా అనేది ఒకటి. రెండోది, రాయలసీమ ఎత్తిపోతల అనేటటువంటి ఒక పథకం ఏ రకంగా ఒక గేమ్ చేంజర్ల మొత్తం రాయలసీమను మారుస్తుంది? ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే రాయలసీమ అనేది చాలా అసలు పౌరుషం కలిగినటువంటి ప్రాంతం, ఉద్యమాలకు నిలయమైనటువంటి ప్రాంతం. ఈ ప్రాజెక్టులన్నిటినీ కూడా మేము ఉద్యమాల ద్వారానే సాధించుకున్నాం. హంద్రీనివ్వ కూడా అట్టనే 800 అడుగుల్లో నీళ్లు ఉన్నప్పుడు 40 టీఎంసీల నీళ్లు చిత్తూరు, అంటే మనం ఇంతకు పూర్వం ఉమ్మడి చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు పారగట్టేట్టుగా మనం దాన్ని సాధించుకున్నాం. ఇవాళ ఆ నీళ్లు 6.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలా, పారిశ్రామిక అవసరాలు తీర్చాలా, అట్లనే తాగునీటికి కూడా అది నిలయమైనటువంటి ప్రాజెక్టు. ఇప్పుడు ఇది కుప్పం దాకా వచ్చిందనంటే కాలువను, మనం ఆ కుప్పం దాకా వచ్చినటువంటి కాలువలో పారేటువంటి నీళ్లను మాత్రం చూసుకుంటే సరిపోదు. అది అవును, మనం ఆ కాలువలో వచ్చేటువంటి నీళ్లు మిగిలిన ప్రాంతాలకు చేరవేస్తున్నామా లేదా, కరెక్ట్, దానికి ఉపకాలువలన్నిటి కట్టినామా లేదా, ఆ ఉపకాలువల ద్వారా మనం చిత్తూరు దాకా నీళ్లు రావాలా, ఇక్కడ చంద్రగిరి దాకా నీళ్లు రావాలా. ఈ పనులు ఏమీ చేయకుండా చంద్రబాబు అక్కడికి నేరుగా నీళ్లు వస్తే చాలు అని అనుకోవడం అనేది ఎందుకు? అక్కడ కుప్పంలో తాగునీటి అవసరాలకు మాత్రమే అది సరిపోతాయి, మిగిలిన అవసరాలు కూడా. ఇంకొక మోసం కూడా ఏమిటంటే మిగిలిన ప్రాంతాల అవసరాలను పట్టించుకోకుండా నేరుగా కుప్పం అవసరాలు, తన నియోజకవర్గం కనుక అక్కడ ఆ అసెంబ్లీ నుంచి ఎన్నిక కావడానికి ఎంత మటుకైతే వీలు ఉంటుందో అంత మటుకు వీలయ్యేటువంటి రీతిలో ఆ నీళ్లను వాడుకోవాలనేటువంటి దురుద్దేశం మాత్రమే అతనికి ఉంది. మేము అనేది ఏమిటంటే ఇక్కడ అనంతపురం జిల్లా నుంచి కానీ లేదా కడప జిల్లాలో కానీ చిత్తూరు జిల్లాలో అన్ని చెరువులు నిండాలా. అన్ని చెరువులు నిండాలనంటే మనకు 40 టీఎంసీలు దాన్ని పారగట్టేటువంటి అవసరాన్ని మనం కల్పించుకోవాలా. 40 టీఎంసీలు పారగట్టుకోవాలనంటే ఆ హంద్రీనీవా కాలువల సామర్థ్యాన్ని 6000 క్యూసెక్కులకు నిల్వ ఉండేట్టుగా మనం దాన్ని వెడల్పు చేయాలా. చంద్రబాబు నాయుడు ఇవన్నీ ఏం చేయడం లేదు. ఊరికని కుప్పం దాకా నీళ్లు వస్తున్నాయి, నీళ్లు తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, కృష్ణా నీళ్లు కుప్పం దాకా వచ్చినాయని అనుకుంటారు. అవును, కానీ ఒక ప్రాజెక్టు అంటే ఒక పూర్తి అయిందంటే అర్థమేమి? ఆ ప్రాజెక్టుకి ఉపకాలువలు ఉండాలా, పిల్ల కాలువలు ఉండాలా, సాగునీటి అవసరాలు తీర్చడమే కాకుండా పారిశ్రామిక అవసరాలు తీర్చాలా, నీటిపారుదల అవసరాలు అనేవి రకరకాలుగా ఉంటాయి. ఈ రకరకాలైనటువంటి అవసరాలు తీర్చడానికి ఉపయోగకరమైనటువంటి హంద్రీనేవా ప్రాజెక్టుని ఇతను మరుగుజ్జు ప్రాజెక్టుగా మార్చేస్తున్నాడు. అది మనం గమనించాల్సింది. ఈ మరుగుజ్జుల గురించి కాదు మనం ఇవాళ మనం అనుకోవాల్సింది. ప్రతిసారి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పూర్తిగా అవి పూర్తి కావలసిన ప్రాజెక్టులన్నీ కూడా అవి తావేలు కదా తలను లోపల పెట్టుకున్నట్టుగా మరుగుజ్జులకి మారిపోతున్నాయి. ఓకే, ఈ మోసాన్ని రాయలసీమ వాళ్ళు గ్రహించాలి. కాబట్టి ఆయనకు మేలు అని కాదు, ఆ నియోజకవర్గానికి మేలు. ఎందుకనంటే రాజకీయంగా అతను గెలవడానికి నీళ్లు నేను తెచ్చినా అని చెప్పుకోవడానికి పనికొస్తుంది. పై భాగాన ఉండేటువంటి ఈ పొంగునూరు కానీ, మదనపల్లి కానీ, తంబళపల్లి కానీ, కదిరికి కానీ, ధర్మవరం కానీ, యాడికి కానీ, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ, ఈ ప్రాంతాల మాట ఏమిటి? ఆ ప్రాంతాలకు కూడా నీళ్లు కావాలి కదా. ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రతి చెరువు నిండాలి కదా. నిండాలనేటువంటి ఉద్దేశం కదా హంద్రీనేవాది. దానికి సంబంధించి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావు? ఆ చెరువులన్నీ కూడా నిండాలనంటే 40 టీఎంసీ నీళ్లు తప్పనిసరిగా హంద్రీనేవా నుంచి మనం చేరగట్టుకోవాలి కదా. కాబట్టి ఇంత కీలకమైనటువంటి ప్రాజెక్టుని ఈ హంద్రీనేవా ప్రాజెక్టు ఇప్పుడు, ఎందుకంటే ఎత్తిపోతల పథకం అనేది హంద్రీనేవాకి సంబంధం లేదు. నిజానికి హంద్రీనేవా అనేది ఇంకొక చోట మాల్యాల దగ్గర నుంచి ఆ నీళ్లను మనం 800 అడుగుల్లో నుంచి రాబట్టుకుంటాం. ఈ ఎత్తిపోతల పథకం అనేది ఎక్కడికి వస్తుంది? పోతిరెడ్డిపాడుకు నీళ్లను పారగట్టుకుంటాం. అక్కడికి పారగట్టుకొని దేనికి వస్తాయి? శ్రీశైలం కుడికాలకు వస్తాయి, తెలుగుగంగకు వస్తాయి, గాలేరు నగరికి నీళ్లు రాబట్టుకోవడానికి అది ముఖ్యం. ఆ పోతిరెడ్డిపాడు ఎడ్రెగ్యులేటర్ నుంచి బనకచెల్ల దగ్గరికి ప్రవహించడం, బనకచెల్ల దగ్గర నుంచి ఇవన్నీ తెలుగుగంగ, శ్రీశైలం కుడికాలువ, గాలేరు నగరి 3 ప్రాజెక్టులుగా ఇవన్నీ కూడా విడిపోతాయి. అంత ముఖ్యమైనది ఇది. అంత ముఖ్యమైనటువంటి ప్రాజెక్టుని మనం చెప్తూ ఉంటే హంద్రీనేవా ఒకటే అనకూడదు. మనం ఈ ప్రాజెక్టుల గతి ఏమి? ఇవాళ మేము నగిరి అనేది ఇక్కడ ఉన్నది, మనం ఆ నగిరి దగ్గరికి రావాలి కదా నీళ్లు. ఎక్కడి దాకా వచ్చినాయి? సర్వరాయి సాగర్ దాకా వచ్చినాయి. సర్వరాయి సాగర్ దగ్గరికి మాత్రమే ఆపేసినారు.
మిగిలినవన్నీ కూడా నీళ్లు రావాలంటే కడప నుంచి మనకు రాజంపేట, కోడూరు, తిరుపతి, నగరి ఇన్నిటికి రావాలి. అనేక జలాశయాలు కట్టడానికి కూడా గాలేరు నగర్లో నిర్ణయం అయింది. ఇది ఇంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడు దాన్ని ఊసే ఎత్తలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎత్తిపోతల పథకాన్ని ఎత్తివేసి ఆపించేసి దీనికి కూడా నీళ్లు రానియకుండా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదంటే రాయలసీమ పట్ల ఎంత దుర్మార్గమైనటువంటి వైఖరిని ఈ కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నదో, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్నాడో మనందరికీ అర్థమవుతున్నది. కాబట్టి చాలా కీలకమైన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ని మనం ఇక్కడ ఆపుదల చేయడం గురించినే కాదు, మనం ఆపుదల చేయడం గురించినే కాకుండా 69 ప్రభుత్వ ఉత్తర్వును చంద్రబాబు నాయుడు తక్షణము రద్దు చేయాలా. ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 80,000 క్యూసెక్కులకు పెంచడానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రయత్నం అయితే చేసినారో ఆ ప్రయత్నాన్ని ఇంకో కొంచెం ముందుకు పోయి 1,00,000 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచడానికి చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా నిర్ణయం చేసేట్టుగా ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ లేదా మిగిలిన పార్టీలు వాళ్ళు కానీ ఊరికనే ఉండడం కాదు. వాళ్ళ రాయలసీమ గురించి మొసలి కన్నీళ్లు కార్చినటువంటి అన్ని పార్టీలు ఇవాళ వీధుల్లోకి వచ్చి రాయలసీమకు జరుగుతుండేటువంటి ఈ నగ్న మోసాన్ని బయట పెట్టకుండా రేవంత్ రెడ్డికి ఆ తర్వాత చంద్రబాబు నాయుడుకి జరిగినటువంటి ఈ రహస్య ఒప్పందంలో ఉండేటువంటి ఒక కీలకమైన అంశాన్ని మీరు అన్నట్టుగా ఎంత ముఖ్యమైనటువంటి 4 రోజులు అయిపోయిందండి. నేను మా ఇద్దరి మధ్యన ఏ రహస్య ఒప్పందం జరగలేదని ఒక్క మాట అయినా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. అర్థం కాని విషయం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా కీలకమైన పాయింట్, బీజేపీ కానీ మిగిలిన వాళ్ళు కానీ ప్రజలకు కూడా అర్థం కావాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రాజెక్టుని ప్రారంభించారు, వదిలేశారు, పట్టించుకోలేదు, గాల్లో కలిపేశారు, పనులు చేయలేదు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారే కానీ రేవంత్ రెడ్డి గారు అన్నది నిజమా కాదా? ఆయన అబద్ధం చెప్పారా, వాస్తవం చెప్పారా? ఆయన చెప్పారని పనులు ఆపేశారా లేదా? ఈ పనుల్ని ముందుకు కొనసాగిస్తారా లేదా? ఇది మాట్లాడట్లేదు సార్ వీళ్ళు ఎక్కడ. మనం బాగా గుర్తుంచుకోవాల్సిందంటే చంద్రబాబు నాయుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడే రకరకాల కారణాల కొద్దీ తెలంగాణలో ఉండే టీడీపీ వాళ్ళ ద్వారా కోర్టులో ఆయన పిటిషన్లు వేసి దాన్ని అడ్డుకోవడానికి ఎట్లా ప్రయత్నం చేసినాడు. ఆ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి అవకాశం లేదని, ఇంకొకటి లేదని ఇవన్నీ మాకు గుర్తున్నాయి. అప్పటి నుంచినే దాన్ని ఏదో రకంగా అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం మొదలయ్యింది. ఇప్పుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోవాలనంటే ఈ కోర్టులో ఉండేటువంటి పిటిషన్లన్నీ కూడా అడ్డంకిగా తయారైనటువంటి వాస్తవాన్ని మనము గుర్తు చేసుకోవాలి. కానీ అప్పుడు మట్టి ఎత్తివేయడం కానీ, ఆ పనులు జరగడం కానీ, పోతిరెడ్డిపాడు దాకా కాలువ పనులు జరగడం కానీ మేము చూసినాం. మేము అక్కడికి పోయినా కూడా ఆ పోతిరెడ్డిపాడు దాకా పోయి ఆ కాలువలు ఎత్తేటువంటి పనులు కూడా చూసినాం. ఆ జరుగుతూ ఉండేటువంటి పనులన్నీ కూడా అప్పుడే ఆపించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడుది. కాబట్టి ఇది ఎట్లా మర్చిపోతాం మనం? కాబట్టి ఇప్పుడు మళ్ళా తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆపు చేసినాడనేటువంటి మాట వాస్తవం కాదు. ఆపు చేయించడానికి అప్పటి నుంచి అపోజిషన్లో ఉండినప్పటి నుంచినే చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేసినాడు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారయుతంగా రేవంత్ రెడ్డికి చెప్పి ఆ ప్రాజెక్టును శాశ్వతంగా సమాధి కట్టు అని చెప్పినాడు. ఇప్పుడు పోతిరెడ్డిపాడు దగ్గర రాయలసీమ వాసుల నీటి అవసరాల కోసం పెద్ద సమాధి నిర్మాణం చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్నది అన్నటువంటి వాస్తవాన్ని మనం గుర్తెరగాల. ఇవాళ పోతిరెడ్డిపాడు దగ్గర ఉండే తూములు ఉండవో, ఇక రాయలసీమ దగ్గర 1.5 కోట్ల మంది రాయలసీమ వాసుల సమాధి అక్కడ నిర్మాణం కాబోతున్నది అనేటువంటి యథార్థాన్ని రాయలసీమ వాసులే కాకుండా మా సహోదరుడైనటువంటి రాయలసీమ వాసులు వాళ్ళు సజీవంగా సమాధి కాబోతున్నారనేటువంటి వాస్తవాన్ని మిగిలిన ప్రాంతాల వాళ్ళందరూ కూడా గుర్తెరగాలనేది నా విన్నపం. ఇది తెలుసుకోకపోయినట్లయితే ఈ ప్రభుత్వం యొక్క ఈ క్రూరత్వం, ఈ ప్రభుత్వం యొక్క అత్యంత దారుణమైనటువంటి నీటిపారుదల రంగానికి చేస్తూ ఉండేటువంటి ద్రోహం చిన్నది కాదు అనేటువంటి వాస్తవాన్ని గుర్తెరగాలనేది నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ సో మచ్ సార్. బొమ్మన గారు చాలా చక్కగా విశ్లేషించారు. అసలు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆవశ్యకత ఏంటి, చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆపడానికి చేసినటువంటి కుట్ర ఏంటి, దీనివల్ల రాయలసీమకు జరుగుతున్నటువంటి నష్టం ఏంటి, చాలా క్లియర్గా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ ఒక్కసారి మనం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా వ్యవహరించారు అన్న విషయాన్ని చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యేలా వివరించారు. ఒకసారి అది విందాం. బహుశా భారతదేశ చరిత్రలో ఇలాంటి చరిత్రహీనుడు బహుశా ఎవరూ ఉండకపోయి ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఇరిగేషన్ మంత్రి, ఇద్దరూ కూడా
తెలంగాణ ముఖ్యమంత్రి అన్న మాటలను ఖండిస్తారు అని చెప్పి అందరం కూడా ఆశించాం. ప్రతి రైతు కూడా ముఖ్యమంత్రి ఈ స్థాయికి దిగజారిపోడు అని చెప్పి ప్రతి రైతు కూడా ఆశపడ్డాడు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు తన ఇరిగేషన్ మంత్రితో తాను మాట్లాడించిన మాటలు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అవసరం లేదు అంటూ వీళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తే రేవంత్ రెడ్డితో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న రహస్య ఒప్పందానికి అధికార ముద్ర వేసినట్టే. కరెక్ట్గా రేవంత్ రెడ్డి కూడా ఇదే మాటలే మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు కూడా ఆయన మంత్రి కూడా రాయలసీమ లిఫ్ట్ అవసరం లేదు అని అంటూ చంద్రబాబు నాయుడు బరి తెగించి మాట్లాడడం కూడా వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒప్పందానికి ఆమోద ముద్ర వేసినట్టే, అధికార ముద్ర వేసినట్టే. స్వలాభం కోసం ప్రజలకు ఎంతటి ద్రోహమైనా కూడా, ఎంతటి మోసమైనా చేయడానికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వెనకాడడు. తన స్వార్థం కోసం పిల్లనిచ్చిన మామను ఎన్టీ రామారావునైనా వెన్నుపోటు పొడుస్తాడు. తన స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు జన్మనిచ్చిన సీమను కూడా ఏమాత్రం హెసిటేట్ చేయకుండా వెన్నుపోటు పొడుస్తాడు. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశాల్లో అత్యంత ప్రధానమైన అంశాల్లో ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉంటుంది. అలాగే భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి క్రెడిట్ చోరీ ఎలా చేయాలి అని చంద్రబాబు నాయుడు గారు తహతహలాడుతున్నటువంటి అంశాన్ని ఆధారాలతో సహా బయటపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ అంశం పైన కూడా మనం మాట్లాడదాం. చర్చలో జాయిన్ అవుతున్నారు ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్, నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. పాషా గారు, ఏంటి సార్ ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం నిజంగానే చంద్రబాబు నాయుడు గారు తాకట్టు పెట్టి ఆపేశారా? ఇది ఒక గేమ్ చేంజర్ అని రాయలసీమ వాసులు ఎన్నో ఆశలతో ఉన్నప్పుడు ఈ విధంగా కుట్ర చేసి ఆపేయడం ఏంటి? ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలపైన చంద్రబాబు నాయుడు గారు స్పందించకపోవడం ఏంటి? అందరికీ నమస్కారం సార్. ముందుగా ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి ఒక చిన్న క్లారిటీ అనేది ఇవ్వాలి. ఒక రెగ్యులేటర్కి ఒక లిఫ్ట్ ఇరిగేషన్కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ప్రజలకి అర్థం అవ్వాలి. రెగ్యులేటర్ అంటే జనరల్గా గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తుంటే ఆ నీళ్ళని కంట్రోల్ చేయడము లేదా మళ్లించడము అన్నది ఒక రెగ్యులేటర్ చేసే పని. గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తుంటే ఒకవేళ నీళ్లు రాకపోతే వేచి ఉండాలి. నెల రోజులు రాకపోయినా, సంవత్సరం రాకపోయినా, 10 ఏళ్ళు రాకపోయినా వెయిట్ చేయాలి. గ్రావిటీ ద్వారా వస్తేనే రెగ్యులేటర్ అన్నది పనికి వస్తుంది. సింపుల్. ఇక లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఏంటంటే మనకి కావాల్సినంత నీటిని కావాల్సినటువంటి పాయింట్ దగ్గర నుంచి ఎత్తి కావాల్సిన చోట వేయడం, నీళ్ళని పోయడం, అది రెగ్యులేటర్ చేసే పని. గ్రావిటీతో మన లిఫ్ట్ ఇరిగేషన్ చేసే పని గ్రావిటీతో పనిలే. మనకు కావాల్సినంత నీరు మనం ఎత్తి పోసుకోవచ్చు. ఇది లిఫ్ట్ ఇరిగేషన్ చేసే పని. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి తేడా. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి తేడాని చంద్రబాబు నాయుడు గారు గమనించలే. కానీ వింత విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఈ తేడా అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా బాగా అర్థమైంది. ఆయన రాయలసీమ ప్రజలకి ఒక మంచి చేయాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. ఇది ఇంపార్టెంట్ విషయం. ఇక ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వల్ల ఏం జరుగుతుంది అంటే రాయలసీమ, నెల్లూరు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం దాకా కూడా నీళ్లు పోతాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి కొంత హర్ట్ అయినట్టున్నారు. ప్రజలకి నేను మంచి చేయలేకపోయినా జగన్మోహన్ రెడ్డి ఎట్లా చేస్తాడు అని అనుకున్నాడో, లేదంటే ఆయన శిష్యుడు సహచరుడు ఒక మాట అంటే మరి రూమ్లో కూర్చొని ఇద్దరు టీ తాగేదో మాట్లాడుకున్నారు అంటున్నారు. క్లోజ్ రూమ్లో కూర్చొని మాట్లాడుకున్నారంట. మరి ఆ క్లోజ్ రూమ్లో ఒక వ్యక్తికి ఇచ్చిన మాట కోసం ఈరోజు రాయలసీమ ప్రజల గొంతు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల గొంతు చంద్రబాబు నాయుడు గారు కోస్తాను అని అనడము నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంకో విషయం సార్, సింపుల్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పని, ఆ పనిని ఎలాగైనా అడ్డుకోవాలి. అందుకు చంద్రబాబు నాయుడు గారు అంటే 3వ తారీఖు రేవంత్ రెడ్డి గారు అన్నారు అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో. ఆ సమయానికి చంద్రబాబు నాయుడు గారు లేడు ఇక్కడ. ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఇంతవరకు దొరకలే నిజాలు, అది వేరే సంగతి. ఆయన లేడు. ఆయన రాకముందే ఏం చేసిండు అంటే ఆయన మంత్రులని కొంతమంది ఉసిగొల్పి ఈ ప్రాజెక్ట్ని చెడగొట్టేయండి, ఈ ప్రాజెక్ట్ పేరుకి ఒక మసి పూసేయండి
అన్నటువంటి కార్యక్రమం ప్రాజెక్ట్కి చేస్తే సమాధి కట్టేయండి, సమాధి సింపుల్గా. కట్టేయండి అంటే సింపుల్గా ఆయన సమాధి మంత్రి కట్టేయండి. సమాధి కట్టేయండి ఆ. ఈ ప్రాజెక్ట్కే సమాధి కట్టేయండి అంటే ఆయన మంత్రి ఒక ఆయన వచ్చి లేదు ఈ ప్రాజెక్ట్ వల్ల రాయలసీమకి ఎట్లాంటి ఉపయోగం లేదు అని మంత్రి అంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఆఫ్టర్ ఆల్ 20 టీఎంసీలు అని చంద్రబాబు నాయుడు గారు అంటారు. కానీ మా లోకేష్ గారు మాత్రం కాదు ఒక్క టీఎంసీ కోసం కూడా గొడవపడ్డ రాష్ట్రాలు ఉన్నాయి. 10 టీఎంసీల కోసం యుద్ధాలు చేసుకున్న దేశాలు ఉన్నాయని చెప్పేసి మా నారా లోకేష్ గారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారికి సమాధానం నిజంగా చెప్పిన మొగోడు మా నారా లోకేష్ గారు చెప్పేసిండు సమాధానం. అంటే తండ్రి TMC కోసం యుద్ధాలు జరుగుతాయి రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య. 20 టీఎంసీలని చంద్రబాబు నాయుడు గారు తన నోటితో తానే సమాధి కట్టేస్తున్నారు. అదే చెప్తున్నాను. ఆఫ్టర్ ఆల్ సార్ 20 టీఎంసీలు అంటే ఏంటి అంటే నాకు తెలిసిన వ్యవసాయం ప్రకారం ఒక 2 లక్షల ఎకరాల ఇంకా ఎక్కువ 2 లక్షల ఎకరాలు, అది కూడా ఒక మన మిర్చి ఇట్లాంటి పంటలు అయితే 4 లక్షల ఎకరాలు, అది ఇక డ్రిప్ ఇరిగేషన్ అయితే 10 లక్షల ఎకరాలు. అది అంత దూరం వెళ్తుంది ఈ 20 టీఎంసీలు అంటే అంత లెక్క. అంటే నాకు తెలిసిన వ్యవసాయాన్ని బట్టి చెప్తున్నా. కానీ ఆ 20 టీఎంసీలని ఆఫ్టర్ ఆల్ అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకో మాట అన్నాడు, నాకు నవ్వొచ్చింది, మీకు కూడా వచ్చింది. అది 90% ప్రాజెక్టులన్నీ ఆయనే చేసిన అన్నాడు. విన్నారా? విన్నా. 90%. ఎందుకు తెలంగాణకు హైదరాబాద్కు మంజీరా కూడా నేనే తెచ్చాను. అదే ఇక అట్లా అంటే ఇక తెలంగాణ ప్రజలు సమాధానం చెప్పుకుంటారు. ఆ సమాధానం అన్నది ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆ సమాధానం తెలంగాణ ప్రజలు చెప్పకపోవడం వల్లే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారంటే హైదరాబాద్ నేనే కనిపెట్టా, హైదరాబాద్ ని ప్రపంచ పట్టణంలో పెట్టా, హైదరాబాద్ డెవలప్మెంట్ నా వల్లే వచ్చింది, ఇవన్నీ వరి అన్నం తినడం నేనే నేర్పించా, ఇవన్నీ చెప్పుకుంటున్నారు. ఆ రోజే తెలంగాణ ప్రజలు ఖండించుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు సార్. లేదు సార్, బిర్యానీ నేనే ప్రమోట్ చేశా, హైదరాబాద్ ప్రజలకి కుడి చేతితో తినడం నేనే నేర్పించా, ఇంతకు ముందు ఎడమ చేతితో తినేవాడు. హైదరాబాద్ వాసులు తెలంగాణ వాసులు చేసిన తప్పది. మొదటే చెప్పుండాలి, లేదా చరిత్రనన్నా బయట పెట్టుండాలి. అదే సార్, చెప్పకపోవడం వల్ల జరుగుతున్న తప్పులు ఇవి. కాంగ్రెస్ చేసిన తప్పులు కూడా చాలా ఉన్నాయి సార్. కాంగ్రెస్ చేసినవన్నీ కూడా హైటెక్ సిటీ దగ్గర నుంచి ప్రతి ఒక్కటిని క్లెయిమ్ చేసుకుంటూ ఉంటే కాంగ్రెస్ కూడా ఆ రోజు కామ్గా ఉండిపోయింది. ఇప్పుడు తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారు, నిజంగానే చంద్రబాబు నాయుడు గారే హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసి ఆయనే ఈ స్థాయికి తీసుకొచ్చారేమో. నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఔటర్ రింగ్ రోడ్డు ఆయనే క్లెయిమ్ చేసుకుంటారు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆయనే క్లెయిమ్ చేసుకుంటారు, అన్ని క్లెయిమ్ చేసుకుంటారు. ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడలేదు కాబట్టి ఆ రోజు. సార్, చంద్రబాబు నాయుడు గారి అదృష్టం ఆ రోజు సోషల్ మీడియా లేదు. కరెక్ట్. ఈ రోజు సోషల్ మీడియా ఉంది. చంద్రబాబు నాయుడు గారు 4 రోజులు మాయమైపోతేనే ఆయన ఎక్కడున్నాడో కనిపెట్టి సోషల్ మీడియాలో పెట్టిన చెప్తున్నాను నేను. ఆయన ఎక్కడున్నాడో కనిపెట్టి ఫ్లైట్ నెంబర్లతో సహా బయటకు పెట్టేశారు. ఇది ఈ రోజు పరిస్థితి. సరే, ఆ పరిస్థితిని పక్కన పెడితే ఈ రోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏదైతే తీసుకొచ్చారో, ఆ ఎత్తిపోతల పథకం తీసుకురావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఈ పోతిరెడ్డిపాడు ఏదైతే రెగ్యులేటర్ ఉందో ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక అన్యాయం. అసలు ఆ రెగ్యులేటర్ పెట్టింది 841 అడుగుల దగ్గర. సార్, ఒకసారి మనం శ్రీశైలం డ్యామ్ గురించి మనం మాట్లాడుకుంటే, శ్రీశైలం ఆ ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడుకుంటే 1960లో మొదలుపెట్టారు, 80లో ఫినిష్ చేశారు. మొత్తం 885 అడుగుల ఎత్తు సార్, అంటే 270 మీటర్లు. దాని మొత్తం కెపాసిటీ వచ్చేసి ఎంత, 216 టీఎంసీ. ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, మొత్తం వచ్చేసి 885 అడుగుల ఎత్తున్నటువంటి డ్యామ్లో మీరు రెగ్యులేటర్ పెట్టింది ఎక్కడ, 841 అడుగులు. మీకు ఆ రెగ్యులేటర్ కెపాసిటీ ఎంత, 48,000 క్యూసెక్కులు. 48 క్యూసెక్కుల అవుట్పుట్ రావాలంటే ఏం కావాలి అంటే 841 దగ్గర నుంచి 885 అంటే ఫుల్గా నిండాల. నిండితేనే 45,000 మన క్యూసెక్కులు అవుట్పుట్ వస్తుంది బయటికి. నిండకపోతే ఎంత వస్తుంది, 2,000, 1000, 7,000 అంటే అది వచ్చినంత వస్తుంది. మిగతాది మనం గమ్మున ఉండాలి. ఆ పని జరగకూడదని ఏం చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు అంటే 830 దగ్గర ఇది పెట్టిండు. 830 అడుగుల దగ్గర ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది పెట్టిండు. అంటే మనకి రావాల్సినది పక్కోడి పొట్టగొట్టి కాదండి, ఇక్కడ పెద్దన్న పాత్ర, ఒక అన్న పాత్ర. తెలంగాణకి అన్న ముందుగా తెలంగాణకి ఇచ్చి మనకి రావాల్సిన హక్కు మనం తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పాడు. ఏమన్నాడు ఈ రోజు చెప్పినటువంటి మాట, తెలంగాణకి అన్యాయం చేయాలని జగన్ ఎప్పుడు ఆలోచించాడు. వర్డ్ టు వర్డ్ నేను వాడినా. తెలంగాణకి అన్యాయం చేయాలని జగన్ ఎప్పుడు ఆలోచించాడు. తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు లక్షల్లో ఉన్నారు. ఆయన అంటే ప్రాణం ఇస్తారు. వాళ్ళకి అన్యాయం చేయాలని చూడలే. కానీ రావాల్సిన హక్కు 3 టీఎంసీలు రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 3 టీఎంసీలు తాను తీసుకోవాలని, అంటే ఆంధ్రప్రదేశ్కి రాయలసీమకి పనికి రావాలని 830 అడుగుల దగ్గర ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది పెట్టిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఇందాక మీరు అడిగిన ఎయిర్పోర్ట్ గురించి మనం మాట్లాడదామంటే మాట్లాడదాం. రైట్, తప్పకుండా. ఒకసారి నాగార్జున యాదవ్ గారితో మాట్లాడదాం ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి. ముందుగా నాగార్జున యాదవ్ గారు, ముందుగా టెక్నికల్ అంశాల కంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఉంది ఇందులో. ఎందుకంటే ఈ ప్రాజెక్టు అర్ధాంతరంగా ఆగిపోయింది, 80% పైగా పనులు జరిగిన తర్వాత. సో ఈ నేపథ్యంలో
నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఈ ప్రాజెక్టును మీరు సేవ్ చేస్తారా? చంద్రబాబు నాయుడు గారు సమాధి కట్టేటటువంటి ప్రమాదం కనిపిస్తోంది, సమాధికి కూడా నిర్మాణం మొదలైపోయింది. మీరు ఈ ప్రాజెక్టును సేవ్ చేస్తారా, కంప్లీట్ చేస్తారా, భవిష్యత్తులో కంప్లీట్ అయ్యేలా చూస్తారా? ఏం చెప్తారు? తెలుగు టీవీ, సాక్షి టీవీ, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి వీక్షకులకి, ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. సరే, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి కర్త కర్మ క్రియ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అందులో డౌట్ లేదు. గతంలో 11,000 క్యూసెక్కులు ఉన్నటువంటి సామర్థ్యం ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు హెడ్ లెక్యులేటర్ గారి నుంచి మిగతా అన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని 44,000 క్యూసెక్కులు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 80,000 క్యూసెక్కుల దాకా, వీలైతే 1,00,000 క్యూసెక్కుల దాకా తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేశాడు. లిఫ్ట్ ఇరిగేషన్లో దాంట్లో భాగమైనటువంటి తెలుగు గంగా కానీ, హంద్రీ నీవా కానీ, లేకపోతే ఎస్ఆర్బీసీ కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. దానికి ఎంతో ఖర్చు పెట్టారు. ఇవన్నీ జరుగుతున్నటువంటి ప్రక్రియ. దీంతో పాటు దీనికంటే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వాటి గురించి మాట్లాడే ముందు ఒక చిన్న కామెంట్ ఒకటి చేస్తాను సార్. ఏంటంటే ఆ విషయం, జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 4, 2024 అంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము ఓడిపోయిన తర్వాత రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి పేదల గొంతుకై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాణి వినిపిస్తామని చెప్పిన తర్వాత ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు 20 ప్రెస్ మీట్లు పెట్టారు సార్. ఏది నేను మిగతా పర్యటనలకు వెళ్ళింది మరొకటి మాట్లాడలా. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ కేంద్ర కార్యాలయం నుండి చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ 20 ప్రెస్ మీట్లు పెట్టారు. ఈ 20 ప్రెస్ మీట్లలో కూడా అన్ని నివేదికలు, గణాంకాలు, ఉత్తర్వులతో సూపర్ 6 హామీల నుండి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ దాకా, భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి కాగ్ నివేదిక దాకా, 2 బడ్జెట్లకు సంబంధించినటువంటి బడ్జెట్ కాపీల నుంచి అప్పుల మీద రిలీజ్ చేసినటువంటి సోషల్ ఎకనామిక్ సర్వే దాకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడా ఆధారాలతో సహా, సాక్ష్యాలతో సహా రాష్ట్ర ప్రజలకు వివరిస్తూ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈరోజు నేను అడుగుతున్నాను సార్, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే నారా లోకేష్ గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి నేతలు ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్కి గణాంకాలతో సహా తిరిగి సమాధానం ఇచ్చేటువంటి ధైర్యం ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకు లేదు? ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? అది కాకుండా ఈరోజు TV5 .5 ఏదో ఒక మీడియా ఛానల్లో ఏం మాట్లాడతారు సార్, విషసర్పం అంటారు. ఎవరు సార్ విషసర్పం? మూర్ఖత్వం అంటారు, రాచపండు అంటారు. సార్ నేను కూడా జర్నలిస్టు కుటుంబం నుంచి వచ్చా కాబట్టి జర్నలిస్టు వెంకటకృష్ణ గారిని ఏం అనలేకపోతున్నాను, కానీ వాళ్ళ ప్రమోటర్గా ఉన్నటువంటి బొల్లినేను రాజగోపాల్ నాయుడు ఏం సార్, ఏం తమాషాలా లేకపోతే నకరాలా? మీ స్థాయి ఏంది, మీ వ్యవహారం ఏంది? బ్రిటిష్ ప్రభుత్వంలో బ్రిటిష్ వారి కాళ్ళు గడిగి నెత్తిని జల్లుకొని వారి దగ్గర ఉద్యోగం చేసినటువంటి కుటుంబం మీది. ఎవరిది విషసర్పం? మీ కుటుంబం విషసర్పం, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఎవరిది అజ్ఞానం? ఎవరిది అజ్ఞానం సార్ నేను అడుగుతున్నాను. మీరు బోడిగుండి పైన వెంట్రుకలు మొలిపిస్తానని చెప్పి వ్యాపారం చేసినటువంటి మీ జాతి మీది అజ్ఞానం. టీటీడీ టికెట్లు బయట బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారు చూసారా, మీది రాచపండు. టీటీడీ ఒక వ్యక్తి టీటీడీలో మీరు 10% కమిషన్ వ్యక్తులను వదిలేద్దాం మనం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, మేము అదే అడుగుతున్నాం సార్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ కి సమాధానం ఏమన్నా చెప్పాలంటే మీ దగ్గర ఆ శక్తి ఉంటే, మీ దగ్గర ఆ సామర్థ్యం ఉంటే, మీ దగ్గర ఆ గట్స్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పండి. అటు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మీ నోటికి వచ్చినట్లు, మీకు నచ్చినటువంటి టెలివిజన్ కార్యక్రమం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నారని మీరు అంటున్నారు. ఆయన ప్రతిపక్ష నేత, సీఎం గా ఉన్నప్పుడే మాట్లాడినప్పుడు మీరేం మాట్లాడలేదు. ఇప్పుడు వస్తోంది మీ పార్టీ నాయకులకి అందరికి ఆవేశం. మరి ఆ రోజే ఇవన్నీ కట్ చేసి ఉండాల్సింది. ఒక సైకో అన్నప్పుడు, ఒక క్యాన్సర్ గడ్డ అన్నప్పుడు అప్పుడు మాట్లాడకపోవడం వల్లే కదా ఈ ధైర్యం ఈ రోజు వస్తుంది ఎవరికైనా. ఒక ముఖ్యమంత్రి సీట్లో ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రిని ఆ విధంగా మాట్లాడారు ఆ రోజుల్లో. అదే సార్, మేము ప్రజాస్వామ్యయుతంగా మీడియా పట్ల కూడా మాకున్నటువంటి
ఒక గొప్ప గౌరవంతో వారు ప్రజాస్వామ్యయుతంగా వారు చేసేటువంటి విమర్శలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీకరించాలనే ఉద్దేశంతో ఆ పత్రికా స్వేచ్ఛని ఆ మీడియా స్వేచ్ఛని మేము మంచితనంగా ఇస్తే మమ్మల్ని సైకో అన్నారు, మమ్మల్ని నానా మాటలతో దుర్భషలాడారు. సరే, మేము ఆ రోజు మీకు ఇచ్చినటువంటి ఆ చనువు, మేము మీకు ఇచ్చినటువంటి గౌరవం, మేము మీకు తీసుకొచ్చిన పట్టణం మీరు చేతగానితనం తీసుకొని మీకు లెక్కలేని తరంగా మీరు ప్రదర్శిస్తుంటే అంతకంతకు మీరు సెంటీమీటర్ వెళ్తే కిలోమీటర్ వెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ భయపడేటువంటి పరిస్థితి కాదు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడ మమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు కాబట్టి మేము సరిపోయింది. సరే, మేము మిమ్మల్ని ఈ రోజు కూడా అడుగుతున్నాం, మీ మీడియా ఛానల్లో కానీ మీ ఎల్లో మీడియాలో ఉన్నటువంటి నిపుణులు ఎవరైనా కానీ, దమ్మున్న నాయకులు ఎవరన్నా ఉంటే, తలకాయలో కాస్త గుజ్జున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఈ పదం తప్పు, ఈ గణాంకాలు తప్పు, ఈ రిపోర్టు తప్పు అని చెప్పే దమ్ము ధైర్యం ఉంటే కమాన్ రండి, ఏ వేదిక పైన సరే గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున చర్చిస్తాం. అంతేగాని చేతగాని చవటల్లాగా దద్దమ్మల్లాగా మీకు నచ్చినట్టు నోటికొచ్చినట్టు మీరు మాట్లాడుతుంటే ఇటువంటి విమర్శలు చేస్తారు. ఈ రోజు స్పష్టంగా వాళ్ళ దగ్గర ఆన్సర్ లేకనే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తారు. మీరు పూర్తి స్థాయిలో దాని వైపు వెళ్ళిపోయారనుకోండి, ఇక్కడ సమాధి కట్టడం అనేది జరిగిపోతుంది. ఏది రాయలసీమ ఎత్తిపోతలకి సమాధి కట్టుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలి వీళ్ళు. సార్, 600 అగ్రహారం బీడైనా భూమి బద్దలైనా బిఆర్ నాయుడు తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి ఏలాడి తీసుకొని జపం చేసిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మేము పూర్తి చేస్తాం. పోలవరం బనకచర్ల లింక్ ఛానల్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మేము పూర్తి చేస్తాం. 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని రకాలటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరిట ఏదైతే మొదలు పెట్టి ఎంతవరకు పూర్తి చేశారో మిగతా వాటిని పూర్తి చేసేటువంటి శక్తి, సామర్థ్యం, ఆ బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. దానికి తోడు ఈ లోపు మేము అధికారంలో లేం కదా, జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి చాలా లేట్ అయింది కదా అనేటువంటి ఆలోచనలు మీకు ఉన్నాయేమో. ఆ ఆలోచనలు కూడా మీరు అన్ని తీసి పక్కన పెట్టండి. మీరు ఏదైతే తెలంగాణతోనో లేకపోతే రేవంత్ రెడ్డి గారితోనో మీకున్నటువంటి కారణాల వల్ల మీరు వాళ్ళ కింద మోకాల కింద వాళ్ళ ముందుండి దేహి అని మీరు అడుక్కుంటున్నారేమో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అటువంటి పరిస్థితే ఉండదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టాలని ప్రతిపక్షంగా ఉండి ఖచ్చితంగా మేము దానిపైన ఉద్యమం చేస్తాం. ఒక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషనే కాదు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి సంబంధించినటువంటి విషయం కూడా మేము చేస్తాం. నాగార్జున సాగర్ కి సంబంధించినటువంటి రైట్ కెనాల్ కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం ఇచ్చింది, దాంట్లో డౌట్ లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా క్వశ్చన్ అడుగుతున్నారు. సార్, అటువైపున 790 అడుగుల్లో లేకపోతే 802 అడుగుల్లో తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం బ్యాక్ వాటర్ లో నుంచి వాటర్ ని లిఫ్ట్ చేస్తున్నారు, ఎందుకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లిఫ్ట్ చేయలేకపోతుందని మేము స్పష్టంగా అడుగుతున్నాం. 2 రాష్ట్రాలకు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లో మనకి అవకాశాలు ఉండాలి కదని మేము స్పష్టంగా అడుగుతున్నాం. ఎందుకు కల్వకుర్తి, దిండి, పాలమూరు రంగారెడ్డి వారికి సంబంధించినటువంటి ఎత్తిపోతల ద్వారా సుమారుగా 125 టీఎంసీలు వాళ్ళు అదనంగా ఎత్తిపోస్తుంటే 110 టీఎంసీలు నికర జలాల్లో మనకి ఏదైతే హక్కు ఉందో ఆ హక్కుని రాయలసీమ ప్రాంతానికి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పండి దమ్ముంటే మీకు. దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా రాయలసీమ సముద్ర మట్టానికి ఎంత ఎత్తుల్లో ఉంది, ఎంత వాటర్ లిఫ్ట్ ఇరిగేట్ చేస్తే ఆ రాయలసీమ రైతులకి మనం న్యాయం చేయగలుగుతామని జగన్మోహన్ రెడ్డి గారు గణాంకాల వివరాలతో, నివేదికల వివరాలతో, దానికి సంబంధించినటువంటి అన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే దాని మీద సమాధానం చెప్పలేనటువంటి భావదారిద్ర్యం మీ అందరికీ ఉంటే మీ భావదారిద్ర్యాన్ని మీరు కప్పిపుచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నోటుకొచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారే. రాష్ట్ర ప్రజలు ఏమన్నా అందరూ గుడ్డోలా? రాష్ట్ర ప్రజలందరికీ తెలియదా? రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రశ్న అడుగుతున్నారు, దానికి సమాధానం చెప్పాల్సినటువంటి ప్రభుత్వం ఏం చేస్తుందని తెలుసుకోలేంత అమాయకులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతుంది ఏంది, మీరు చెబుతుంది ఏంది? కాబట్టి మేము కూడా ఈ రోజు స్పష్టంగా ఏమడుగుతున్నామంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి కానీ, భోగాపురంకి సంబంధించి కానీ, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులకు సంబంధించి కానీ ప్రతి సంబంధానికి సంబంధించిన విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 20 ప్రెస్ మీట్లు పెట్టారు. ఈ రోజు పెట్టినటువంటి ప్రతి ప్రెస్ మీట్ లో కూడా తను చాలా అన్ని వివరంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రానికి 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసి 40% ఓట్ల సీట్ల శాతం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రశ్న కూటమి ప్రభుత్వానికి స్పందిస్తే దానికి మీరు పాయింట్ వైజ్ గా మీరు స్పందించి మేము జవాబుదారీతనంగా ఉన్నామని ప్రజలకు చెప్పుకోవాల్సింది పోయి ఇటువంటి శాడిజాన్ని, సైకోయిజాన్ని మీడియా ఛానల్ వేదికలుగా చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఇటు చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఎన్ని టీవీలు పగిలిపోయినాయో, ఆయన ఎన్ని
గ్యాస్ట్రిక్ Yes. టాబ్లెట్లు వాడుతున్నాడో Yes. లేకపోతే ఎన్ని నిద్రపోవడానికి ఎన్ని టాబ్లెట్లు వ్యక్తిగతంగా వద్దండి. అర్థమవుతుంది మీ ఫ్రస్ట్రేషన్. ఎస్ ఒక చిన్న బ్రేక్ సార్ మీ ఫ్రస్ట్రేషన్ మాకు అర్థమవుతుంది. ఎస్ ఇప్పటి వరకు రాయలసీమ ఎత్తిపోతల పథకం అంశానికి సంబంధించి మాట్లాడుకున్నాం. అలాగే దానికి సమాధి గట్టే కుట్ర చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి నిజ స్వరూపాన్ని బయటపెట్టారు. పాయింట్ నెంబర్ 1. రెండోది, తాను చేయని పనులు కూడా తాను చేసినట్టుగా క్రెడిట్ చోరీకి ఏ రకంగా పాల్పడతారనే అంశానికి సంబంధించి ది బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ చూసాం. ఆల్రెడీ ఒకటి అదాని డేటా సెంటర్కి గూగుల్ను మార్చుకుని ఏ రకంగా క్రెడిట్ చోరీ చేయాలని చూసాం. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలోనూ అదే చేస్తున్నారు. మళ్ళీ దొరికిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశంపైన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. చోరీ అన్నది చేయడం కోసం ఎన్ని పడరాని పాటలు పడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అన్నదానికి ఇది ఇంకొక ఎగ్జాంపుల్. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరుతో పెద్ద ఎత్తున భూదోపిడీకి ప్లాన్ చేసినాడు ఈ పెద్ద మనిషి ఆయన హయాంలో. మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. 2014 నుంచి 19 మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదట ఈ ఎయిర్పోర్ట్కు 15,000 ఎకరాలు కావాలన్నాడు. అందరూ గుర్తుండే ఉంటుంది. ఎయిర్పోర్ట్కి ఏందిరానైనా 15,000 ఎకరాలు ఏందిరానైనా అని చెప్పి ప్రజలు విస్తుపోయినారు. తర్వాత 5,000 ఎకరాలు అన్నాడు. మన ఎయిర్పోర్ట్కి ఏందిరానైనా 5,000 ఎకరాలు ఏందిరానైనా అని చెప్పి నిజంగా ప్రజలు ఈ మనిషి చిత్తశుద్ధిని ప్రజలు సీరియస్గా శంకించి ఏకంగా ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 130 కోర్టు కేసులు ఫైల్ అయినాయి. ప్రాజెక్ట్ టేకాఫ్ కాల. తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ సైజును 2,200 ఎకరాలు ఎయిర్పోర్టుకు, ఇంకొక 500 ఎకరాలు ఏరో సిటీకి, మొత్తం 2,703 ఎకరాలకు కుదించి వాట్ ఈస్ రీజనబుల్, వాట్ ఈస్ ది సైజ్. నెట్లోకి వెళ్ళి ఆల్ ది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఏ సైజుల్లో ఉన్నాయని ఒకసారి బటన్ నొక్కినారనుకో 2,700 ఎకరాలు అనేది బ్రహ్మాండమైన సైజు కింద కనిపిస్తుంది. ఒక చంద్రబాబు నాయుడు స్కాములు చేసే కార్యక్రమం తప్ప. మేము ఏరో సిటీకి ఒక 500 ఎకరాలు, 2,200 ఎకరాలు ఎయిర్పోర్టుకు కుదించి అడుగులు వేగంగా ముందుకు వేయగలిగాం. ప్రతి రైతుకు కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగినాం. మొత్తం 130 కేసులు కోర్టులో ఉన్నటి సాల్వ్ చేయగలిగినాం. సాల్వ్ చేసి భూసేకరణ పూర్తి చేసి 3 గ్రామాలలో సుమారు 400 కుటుంబాలను తరలించి దాదాపుగా 960 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసినాం. 960 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. టైం పెట్టినాం, ఎనర్జీ పెట్టినాం, కోర్టు కేసులు సాల్వ్ చేసినాం. 3 గ్రామాలలో 400 కుటుంబాలను తరలించి వాళ్ళకి కాలనీ కట్టినాం. ఆశా గారు, ఈ అంశం పైన కూడా మాట్లాడదాము. అత్యవసరమేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలేంటి, వీళ్ళు వక్రీకరిస్తోంది ఏంటి? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, రామారావు అనే రైతు భూములు ఇస్తే ఆ రామారావు అనే రైతు ప్రాణాలు తీసిన రాక్షసులు ఎవరు? ఆయనకి శ్మశానంలో ప్లాట్స్ ఇచ్చినటువంటి విషపురుగులు ఎవరు? తర్వాత పిచ్చి మొక్కలు ఏరేసే ఇంకా 35,000 ఎకరాల్లో ఏరాలని చెబుతున్నటువంటి ప్రబుద్ధులు ఎవరు? రాయలసీమ ఎత్తిపోతలను ఆపేసి 6 ఎత్తిపోతల పథకాలు అమరావతిలో పెట్టుకున్నటువంటి ఘనులు ఎవరు? సార్, ఒక విషయం ఇందాక మీరు మాట్లాడేటప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు. ఒక్క సెకండ్లో ముగిచేస్తాను. Yes. మీరు రాయలసీమ ఎత్తిపోత పథకాన్ని సమాధి చేసేసారని చెప్పేసి అడిగారు. నిజంగా ఈ ప్రశ్న మీరైనా నేనైనా ఎవరిని అడగాలంటే రాయలసీమ తెలుగుదేశం పార్టీ నాయకులను అడగాలి. ఎందుకు అడగాలంటే రేపు పొద్దున్న ఓట్లు అడగడానికి వాళ్ళే మళ్ళీ వెళ్తారు, బయటకు వస్తారు. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు కాదు, వాళ్ళకి ఆల్రెడీ ఓట్లు వేసిన ప్రజలు వాళ్ళని నిలదీయాలి. ఏమయ్యా, ఈరోజు రాయలసీమకి మంచి జరుగుతుంటే మీ పార్టీ అడ్డుకుంటుంది, మీరేం చేస్తున్నారు, పోయి మీ నాయకుడితో మాట్లాడుకో అని చెప్పి పంపించాలి. ఇది ఒకటి. ఇక రెండవది, ఇప్పుడు మీరు చెప్పినటువంటి రాజధాని అంశం. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు కూడా చెప్పారు, ఎక్కడో ఒక ప్రాంతంలో ఒక ప్రాంతాన్ని తీసుకొని అక్కడ ఒక భూదందా చేసి అక్కడ రాజధాని అన్న పేరు మీద ఒక పెద్ద అనకూడదు కానీ భూమాఫియా నడిపి మొత్తం దందాలు చేసి లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టి అమరావతి కడుతున్నాం అన్నటువంటి పేరు మీద కేవలం భూసేకరణ అంటే 10 సంవత్సరాల కింద భూమి ఇచ్చినటువంటి రైతు గుండా చచ్చిపోయాడు.
గుండె ఆగిపోయి చచ్చిపోయిండు. నేను ఎట్లా బతకాలయా? 10 ఏళ్ల నుంచి నా ఇంటికి రావాల్సినటువంటి ఆదాయం లేకుండా పోయింది, నేను ఎట్లా బతకాలి? నాకు అర్థం కాదు. డిబేట్ పెట్టాలి. రైతు గుండె ఆగిపోయేలా చేసిన రాక్షసులు ఎవరని డిబేట్ పెట్టుకోవాలి. అదే చెప్తున్నాను, ఆ రైతు గుండె ఆగిపోయింది, అది కదా పెట్టాలి. కారణం ఏంటి అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి స్వార్థం. అండ్ ఇంకో వింత విషయం, ఆ రైతు చనిపోయారు. ఎవరి ముందు చనిపోయారు? నారాయణ గారి ముందు, మంత్రి గారి ముందు. నారాయణ గారి కనీసం 2వ రోజు ఆ రైతు అంత్యక్రియలకి అటెండ్ అయ్యే ధైర్యం లేదు. వేరే మంత్రిని పంపించారు. ఎందుకు పంపించారు? వేరే ఎంపీ గారిని పంపించారు. పెమసాని ఎందుకు పంపించారు? పెమసాని గారిని. నారాయణ గారు ఎందుకు వెళ్ళలే? మన సామాజిక వర్గం కాబట్టి ఏదో కొంచెం కూల్ చేస్తారు. అదొకటి. రెండోది, ప్రజలు తిరగబడతారు. ఆయన మీద పెమసాని మీద కొత్త వ్యక్తే. ఓకే, అంతవరకు కనిపించింది నారాయణ గారు. నిన్న మొన్నటి వరకు లేరు కదా. మాట ఇచ్చింది నారాయణ గారు, ప్రజల మధ్యలో తిరిగింది నారాయణ గారు. అదే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. మీరు రాజధాని కడితే ఒక సరైన భూమిలో కట్టండి. ఇంతకు ముందు కూడా చెప్పారు, గుంటూరు విజయవాడ అదే హైవే ఉందో కట్టేస్తే ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ అవుతుంది. మీరు లక్షల కోట్ల రూపాయల బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోక్కర్లేదు. లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్రం భారీ ప్రజల మీద పడక్కర్లేదు. ఈజీగా డెవలప్మెంట్ అవుతుంది. మీరు వెళ్ళి కొంటారు, నేను వెళ్ళి కొంటాను, అందరం వెళ్ళి కొంటాం భూమిలో. ఆ పని పక్కన పెట్టేసి కేవలము భూదంద అన్నటువంటి పేరు మీద. ఎంత ఘోరం అంటే సార్, 1,00,000 ఎకరాల ఒక ఎయిర్పోర్ట్కి 15,000 ఎకరాల ఏమి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. 15,000 ఎకరాలు అతి చేసుకోండి, ఎయిర్పోర్ట్ కట్టేద్దాం. 5,000 ఎకరాలు తీసేసుకోండి. మరి ఇది కరెక్ట్ అని ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటున్నారు, తుగ్లక్ అంటున్నారు. సార్, సూటిగా ప్రశ్నలకి సమాధానం చెప్పలేనటువంటి చవటలే, మళ్ళీ చెప్తున్నా, మంచి పదమే, చెడ్డ పదమే, సూటిగా ప్రశ్నలకి సమాధానం చెప్పలేనటువంటి చవటలే ఈ మాటలు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారిని అదంటారు, ఇదంటారు, ఏది కుదరకపోతే ఆయన మీద ఒక మత ముద్ర వేసేస్తారు. అంతే. ప్రజలకు ఏం మంచి చేసినావు చూపించు. 960 కోట్ల రూపాయలు పెట్టి 4 గ్రామాలని రీహాబిలిటేషన్ ఒక వేరే చోటకి తీసుకెళ్లి అక్కడ మళ్ళీ భూములు ఇచ్చి అక్కడ వాళ్ళకి ఆ సదుపాయాలు కల్పించండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరిని చెయ్యి వదిలిపెట్టలే. ఓసారి పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి మంచి. ఇంకో వింత విషయం అబ్జర్వ్ చేశాను సార్ నేను. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు కదా, ఆయన చేసిన మంచి ఎప్పుడు చెప్పుకోలే. ఎప్పుడు అదేం దరిద్రం, ఆయన చెప్పుకోలేదు. ఆయన నాయకులు అయితే పాపం, ఇక వైసీపీ వాళ్ళైతే నేను నాగార్జున యాదవ్ గారికి దండం పెట్టి దండేయాలి. ఆయన లాంటి వ్యక్తులు చెప్పుకోలే ఎప్పుడు. కానీ ఈరోజు ఎవరు చెప్పుకుంటున్నారు అంటే టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మంచిని చెప్తున్నారు. ఎట్లా మీకు చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీ కట్టిండు. ఫలానా మెడికల్ కాలేజీ ఫలానా దగ్గర ఉంది, ఫలానా దగ్గర. మీకు తెలుసా? నాకేం తెలుసా? వైసీపీ వాళ్ళు చెప్పుకోలే. కానీ టీడీపీ వాళ్ళు ఈ రోజు చేసిన పనికి 17 మెడికల్ కాలేజీలు అడ్రస్లతో సహా నాకు తెలిసింది విషయం. అమ్మఒడికి, విద్యా వ్యవస్థకి, వైద్య వ్యవస్థకి జగన్మోహన్ రెడ్డి ఏమో మంచి చేసిండు. అరే అంతెందుకు సార్, ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి ఎట్లా కట్టిండు నాకేమో తెలుసా? ఎప్పుడైనా చూసామా? చూడ రాయలసీమ ఎత్తిపోతల రాయలసీమ ఎత్తిపోతల పథకమైతే అసలు బాహుబలి ప్రాజెక్ట్ లాగా వినలే. ఎందుకు వినలే అంటే చెప్పుకోలే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వైసీపీ నాయకులు చెప్పుకోలే. టీడీపీ పుణ్యం అదాని డేటా సెంటర్ ఇట్లా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో జరిగిన ప్రతి మంచి జగన్మోహన్ రెడ్డి చేశారు అని ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఈ రోజు మైకులు స్పీకర్లు పెట్టుకుని చెప్తుంది. ఇది ఒక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు ఒక్కొక్కటి బయటకు వస్తుంటే టీడీపీ పూర్వం చేసిన దరిద్రాలన్నీ బయటకు వస్తాయి. తెలుగుదేశం పార్టీ దరిద్రాలన్నీ బయటకు వస్తాయి. ఈ రోజు ఆ దరిద్రాలని కప్పిపుచ్చేందుకు పచ్చ మీడియా ఏం చేస్తుంది? జగన్మోహన్ రెడ్డి ఈ క్వశ్చన్ అడిగాడు, ఈ క్వశ్చన్కి ఈ సమాధానం కాదు చెప్తలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం కాదు. లేస్తా ఇట్లా చైర్మించి లేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటాడు. ఒక్క మాటే 2.5 గంటలు పెట్టిన ఆ ప్రెస్ మీట్ గురించి మాట్లాడరు. ధైర్యం లేదు, సమాధానం చెప్పలేరు. లేస్తా ఒక్క మాట అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ మాటను పట్టుకుంటారు. పట్టుకొని దాన్ని తెగేదాకా లాగి 4-5 రోజులు కవరేజ్ ఇస్తారు. 4 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, ఆఫీస్ దగ్గర నుంచి శబాష్ బాగా పనిచేశారు అనే ఆర్డర్ రాగానే టాపిక్ అప్పుడు చేంజ్ చేస్తారు, లేకపోతే అప్పటిదాకా లాగేస్తారు. రైట్. నాగార్జున యాదవ్ గారు, సమయం తక్కువ ఉంది, ఒక విషయం చెప్పండి. రాయలసీమ ఎత్తిపోతల పథకం అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ బ్యాటింగ్ ఈరోజు సెంచరీల మీద సెంచరీలు కొట్టినట్టుగా కొట్టారు. ఆ దెబ్బలకి తట్టుకోలేక ఆఖరికి ఆయన రాక్షసుడని, ఏదో విషపురుగని, సర్పమని రకరకాల ముద్రలు వేస్తున్నారు. సార్, ఒకటి చాలా స్పష్టంగా చెప్తున్నాం. 6 నూరైనా, అగ్రహారం బీడైనా, భూమి బద్దలైనా, 797 అడుగులు శ్రీశైలం బ్యాక్ వాటర్ ఉన్నప్పుడు 3 టీఎంసీల వాటరు ఎత్తిపోసి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ నుండి తెలుగు గంగాకి పంపిస్తే అక్కడ 5,45,000 ఎకరాలు సస్యశ్యామలం అవుతాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి విజన్. దానికి చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకమా? మేము అడుగుతున్నటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పండి.
అలా అలా ఎత్తిపోతల పథకం చేపడితే ఎస్ఆర్బిసి కాలువ ద్వారా వైఎస్ఆర్ జిల్లా కర్నూలు జిల్లాలో 1,90,000 ఎకరాలు పంటలు బ్రహ్మాండంగా పడుతాయి. దానికి ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకమా? కేసీ కెనాల్ ద్వారా 2,65,000 ఎకరాలు వాటి ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకమా? గాలేరు నగరి ద్వారా 2,65,000 ఎకరాలు అక్కడ బ్రహ్మాండంగా పంటలు పండుతాయి. వీటన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకం అయ్యాడు కాబట్టే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని రేవంత్ రెడ్డి గారు చెప్తే రేవంత్ రెడ్డి గారికి భయపడి చంద్రబాబు నాయుడు గారు ఆపేశారు. జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఏంది? కోనసీమ రైస్ బౌల్ ఆఫ్ సౌత్ ఇండియా అని పేరుంది. మనం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది తీసుకొచ్చి 797 అడుగుల దగ్గరే మనం వాటర్ గాని లిఫ్ట్ చేసి పోతిరెడ్డిపాడు కాడి నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ ద్వారా మనం ఇక్కడ ఉన్నటువంటి 3 కాలువల ద్వారా రాయలసీమకు నీరు అందించడం గాని జరిగితే రాయలసీమ ప్రాంతం ఫ్రూట్ బౌల్ ఆఫ్ సౌత్ ఇండియాగా మారింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి విజన్. ఈ జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ని మీరు కొనసాగించాల్సింది పోయి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారితో ఓటుకు నోటు కేసును చూసి భయపడి రేవంత్ రెడ్డి గారి దగ్గర దేహి అనుకుంటూ ఆపేస్తే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని చరిత్ర క్షమించదు. స్వాతంత్రం వచ్చిన తరువాత భారతదేశంలో వచ్చినటువంటి అతి పెద్ద క్రోనీ క్యాపిటలిస్ట్ గా నియంతగా చంద్రబాబు నాయుడు గారి పేరు చరిత్రకి ఎక్కింది. అయినా మీరు చెబుతున్నారు కదా, నిజమైనటువంటి అమరావతి ప్రాంతానికి నిజంగా ఎవరు గొంతు నులిమారంటే 63,410 ప్లాట్లు ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి 14 నెలలు అయింది. ఎంతమందికి ప్లాట్లు ఇచ్చావు చంద్రబాబు నాయుడు గారు? మీరు కదా విషస్వరూపం. 37,499 రెసిడెన్షియల్ ప్లాంట్స్ ఇవ్వాలి. ఆ ఇవ్వని చంద్రబాబు నాయుడు గారు కదా అజ్ఞానవంతుడు. 25,931 కమర్షియల్ ప్లాట్లు రైతులకు ఇవ్వాలి. ఆ ఇవ్వనటువంటి చంద్రబాబు నాయుడు గారిని కదా రాష్ట్రం నుంచి తరిమేయాల్సింది. 11,826 ఎకరాల్ని రైతుల కోసం చదును చేసి రోడ్లేసి అండర్ డ్రైనేజ్ చేసి విద్యుద్దీకరణ చేసి చేయమన్నారు. 19 నెలల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా చేయలేదు. ఇతను కదా అమరావతికి రాచపండు. ఈ రోజు భూమినిచ్చినటువంటి రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయలు వార్షిక కౌలు పెంచాడు. కౌలు పెంచినటువంటి కౌలు పెంచని చంద్రబాబు నాయుడు కదా అసలైనటువంటి రాక్షసుడు. అంటే భూమి లేని వాళ్ళకి పెన్షన్ ఈ 19 నెలల్లో పెంచని చంద్రబాబు నాయుడు గారు కదా అసలైనటువంటి రాక్షసుడు. అంటే జరీబు భూమికి మెట్ట భూమికి పెన్షన్ అనేది 2 ఏళ్లకు ఒకసారి పెంచాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నిబంధనని చంద్రబాబు నాయుడు గారు తొక్కిపెట్టారు కదా. ఇది కదా అమరావతికి అసలైనటువంటి రావణాసురుడు ఎవరన్నా ఉంటే చంద్రబాబు నాయుడు గారు. మీది రాక్షసత్వం ఉంటే, మీది రావణాసురత్వం ఉంటే, మీది మనస్తత్వం లేకపోయి ఉంటే మీరు అమరావతిని ఎత్తిపోతల పథకం కింద పెంచి మీరు అమరావతి ప్రాజెక్ట్ ని మా అందరి ముందు విలన్ గా సృష్టిస్తుంది చంద్రబాబు నాయుడు గారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకయ్యా మీరు అంత విధంగా మాట్లాడతారు? ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబుతున్నారు? అమరావతి ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వ్యతిరేకం కాదు. మీరు ఈ ప్రాంతంలోనే మీరు రాజధాని ఉండాలనుకుంటే గుంటూరు విజయవాడ మధ్యలో రియాలిటీలో ఉండి మీరు రాజధాని కట్టండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది. ఆ నాగార్జున యూనివర్సిటీ దగ్గరనో లేకపోతే మంగళగిరి దగ్గరనో లేకపోతే తాడేపల్లి దగ్గరనో బ్రహ్మాండమైన రాజధాని కట్టండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది. అట్లా కాకుండా మీరు రియాలిటీ లేకుండా మళ్ళీ 50,000 ఎకరాలు తీసుకొచ్చి రైతులని ప్రాణాలను ఒడ్డి మరీ మీరు తీసుకురావడానికి మీరు చూడాలి. మీకు సంస్కారం ఉందా, సభ్యత ఉందా, ఇంగిత జ్ఞానం ఉందా, ఆలోచన జ్ఞానం ఉందా అనేది మీరు ఆలోచించుకోవాలి. అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పైన మేము విష విమర్శలు చేస్తాము, సైకో అని సంపాదిస్తాము, నోటుకొచ్చినట్టు మాట్లాడతామంటే ప్రజలెవరు అజ్ఞానులు కాదు, ప్రజలందరూ దృష్టిస్తున్నారు. మళ్ళీ చెబుతున్నాం, అమరావతి ప్రాంతానికి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకం కాదు. 3 ప్రాంతాలు ఒకేసారి అభివృద్ధి చెందాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి రియాలిటీలో లేకుండా ప్రజల్ని అరచేతిలో వైకుంఠం చూపిస్తూ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి తప్పులు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అవినీతి, చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి సిఆర్డీ అంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీగా మీరు చేస్తున్నటువంటి అవినీతికి వ్యతిరేకమే కానీ అమరావతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. మీరు ఎన్ని విమర్శలు చేసినా,
ఎన్ని రకాలైనటువంటి విష ప్రచారాలు చేసినా అమరావతి పేరు మీద చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రతి అవినీతి చర్యలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100% తూర్పురబడుతుంది. దాంట్లో Right, డౌట్ ఏం లేదు. right, కాబట్టి right. ఈ Yes, రోజు నాగార్జున గారు. Thank you, thank you. చెప్తున్నాం, Yes, అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతిలో అవినీతికి మాత్రమే మేము వ్యతిరేకం. రైట్, థ్యాంక్ యూ సార్. నాగార్జున గారు చర్చలో పాల్గొన్నందుకు. పాషా గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.